అందరికీ నమస్కారం. "புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை வெளிச்செங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் களக்களியா காலோச்சி வெள்ளத்தரவில் துயில மருந்த வித்தின்னை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லவெழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిందిరిలోరెంబవై." గోదాదేవి నిద్రిస్తున్న మరో చెలికత్తెతో, "ఓ చెలి, మేలుకొని చూడు. పుళ్ళుం అంటే పక్షులు కూడా నిద్రలేచి కిలకిలమంటూ అరుస్తున్నాయి. ఆలయాల్లో నుంచి తెల్లని శంఖం యొక్క ధ్వని వినిపిస్తోంది. శంఖం ఊది స్వామి సేవకు సమయమైంది, రండి అని పిలుస్తున్నారు. పెరియాళ్వారు కుమార్తెగా ఉన్న నీ ఇంట్లో కూడా వినిపిస్తోంది. ఆ ధ్వని నీవు వినలేదా? అయినా ఇంకా నిద్రపోతున్నావా? ఇదేమిటి? అదుగో చూడు, నల్లటి మేఘాల్లాంటి వాడు, పూతన స్తనమున విషపాలతో పాటు ప్రాణాలు తాగేసిన వాడు, కాళ్ళతో శకటాన్ని ఒక్క తన్ను తన్ని శకట రూపంలో ఉన్న అసురుణ్ణి కీళ్ళూడినట్లుగా పొడి పొడి చేసిన వాడిని, క్షీరసాగరాన చల్లని మెత్తని శేషపానుపుపై లోకరక్షణ చింతలో యోగనిద్రలో ఉన్న ఆ జగత్కారణభూతుడైన శ్రీకృష్ణుణ్ణి తమ కళ్ళలో మనస్సులో నిలుపుకునేందుకు ప్రసిద్ధ యోగులు అంటే ఇక్కడ యోగులు అంటే ఆళ్వార్లు, ఋషులు, మునులు హరి హరి అంటూ ధ్యానం చేస్తూ వ్రతానికి సిద్ధపడుతున్న ధ్వని మమ్మల్ని నిద్రలేపింది. నువ్వేమో మంత్రం వేసినట్లు ఇంకా నిద్రపోతున్నావు. భగవంతుని ప్రేమలో మునిగిపోయావా, లేక లౌకిక సుఖాల నుంచి బయటపడలేకపోతున్నావా? నువ్వేమో మంత్రం వేసినట్లు ఇంకా నిద్రపోతున్నావు. నువ్వు ఈరోజు మాతో కలిసి మాధవుడిని కీర్తిస్తూ ఆ శంఖధ్వనిలోని మాధుర్యాన్ని వింటే ఎంత గొప్పదానివవుతావో తెలుసా అంటూ నిద్రపోతున్న చెలికత్తెను లేపుతున్నారు. ఇక్కడ పక్షుల అరుపులు, శంఖధ్వనులు, యోగుల ప్రయాణం ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన సంకేతాలు. కృష్ణుడిని కీర్తించడం ద్వారా లభించే పరమానందం ముందు నిద్ర, అజ్ఞానం, అలసత్వం ఇవేవి అడ్డురావని, త్వరగా మేలుకొని భగవదనుభవం కోసం నామ సంకీర్తనలో పాల్గొనాలని గోదాదేవి సందేశం.